వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యానించుకుందాము. మన ధ్యాన వరుస మనకు తెలుసు కదా. యెహోషువ గ్రంథములో మనము ధ్యానిస్తున్నాము దేవుని వాక్యాన్ని. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమట దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ, సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికిక ధైర్యమేమియూ లేకపోయెను. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే ఈ మధ్యాహ్నకాల సమయం మేము సంఘముగా కూడి మిమ్మను ఆరాధించుటకు, మిమ్మను ఘనపరచుటకు మాకిచ్చిన ధన్యతకై స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తూ ఉన్నందుకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మాతో మాట్లాడుటకు ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి. మీ పక్షమున నిలిచి ఉన్న నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి. శ్రద్ధగా మేము వినుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటారు. ఇప్పుడు కదా, యోర్దాను యువతల చాలాసేపు మనము వారిని గురించి ఆలోచిస్తూ వారి మధ్య దేవుడు జరిగించిన కార్యాలన్నీ మనము కొన్నింటిని ధ్యానించగలిగాం. యోర్దాను యువతల వారు ఆ మోయాబు మైదానములో దాదాపు 2 నెలలు ఉన్నారు. మనం వాక్యాన్ని కొంత పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ అనేక సంగతులు జరిగాయి. వారి నాయకులంతా వెళ్ళిపోయారు. అహరోన్ వెళ్ళిపోయాడు, మిరియాం వెళ్ళిపోయింది, మోషే కూడా వెళ్ళిపోయాడు. ఒక నూతన నాయకత్వము దేవుడు ఏర్పరిచాడు. యెహోషువను ఏర్పరచుకున్నాడు దేవుడు. యెహోషువ నాయకత్వములో యోర్దాను దాటాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అది మొట్టమొదటి యెహోషువ ద్వారా దేవుడు జరిగించిన కార్యం అది. కనుక యెహోషువ ఎలాగూ ప్రజలను సిద్ధపరిచాడో, యెహోషువ ద్వారా దేవుడు ఎలాగూ ప్రజలను సిద్ధపరిచి యోర్దాను దాటించాడో మనము ఆలోచన చేశాం ఈ విషయాలు. దానికి ముందుగా వారు ఎరుకో పట్టణాన్ని వేగు చూడడానికి ఇద్దరిని పంపారు.
అక్కడ వారిని గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని తెలుసుకొని మళ్ళీ యెహోషువకు తెలియజేయడం మనము గతసారి కొన్ని వారాలుగా ఆ విషయాన్ని 2-3 వారాలు ధ్యానించాం. వారిని గూర్చి ఏమనుకున్నారు అక్కడి వారంతా? చెప్పండి, మీ జ్ఞాపకం. ఒక వారం లేను కదా, మీరు జ్ఞాపకం ఉంచుకున్నారో లేదా? వారానికి చాలా మారిపోతారు మీరు. సో ఒక వారం యవనస్తులంతా స్తుతులు చెల్లించారు. మళ్ళీ ఈరోజు 5 చెల్లించిన తర్వాత 6, 7 ఎవరు నోరు తెరవడం లేదు. ఎట్లండి? ఇట్లా అయితే ఎట్లా ఎదుగుతారు మీరు? స్తుతులు చెల్లించడానికి ఎప్పుడు అసలు పోటీ పడాలి. నేను అందుకే ఎక్కువ మంది చెల్లిస్తున్నారని 7 అని చెప్తాను నేను. ఆ సంఖ్య కూడా ఇప్పుడు చెప్పకుండానే స్తుతులు చెల్లించమని నిలిపేయాలి. స్తుతులు చెల్లించాలి. దినదినము వారం మనము ప్రభులో ఎదుగుతూ ఉజ్జీవంగా ఎదగాలి. ప్రభువుకు మహిమకరంగా మనము జీవించడానికి దినదినము ప్రయాసపడాలి. అందుకే కదా మనం కూడుకునేది. మనము ప్రభు నామములో ప్రతిరోజు కూడికల్లో ప్రభువును గణపరుస్తూ ప్రభునందు ఎదుగుతూ ఉజ్జీవంగా జీవించాలనే కదా మనం వారమంతా కూడికలు అక్కడక్కడ జరుపుతూ ఉంటాం. కనుక దయచేసి మీరు ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. చెప్పండి, వారికి ఏం కలిగింది? వారిని గురించి ఏమనుకున్నారు? భయం కలిగింది. భయం. ఎందుకు భయపడ్డారో అనే విషయాన్ని మనం 2 వారాలు 3 వారాలు అలాగూ ధ్యానిస్తూ వచ్చాం. ఎందుకు భయపడతారు? ఈ రోజుల్లో మనకు కూడా భయపడాలి. ఎలా భయపడతారు? మనమే భయముతో బ్రతుకుతున్నామా? మనకు లోకం భయపడుతుందా అనే విషయాన్ని మనము ఆలోచిస్తూ వచ్చాం. మంచిది. ఈరోజు వారు దాటుచుండగా 5వ వచనములో మనం చూసాం కదా, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేళ్ల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయాను. అద్భుతంగా దేవుడు వారిని దాటించాడు. అది విన్నారు ఎవరు? ఏ దేశాన్ని అయితే వారు స్వాధీనపరచుకోవాలో ఆ దేశపు రాజులు, అమోరీయుల రాజులు, కనానీయుల రాజులు, వారందరూ విన్నారు. యోర్దాను దాటొచ్చారు. వీరు యోర్దాను ఎలా దాటొచ్చారంటే వారి దేవుడు ఆ నీళ్లను ఎండజేశాడు. అది విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయాయి అన్నాడు. దేవుడు తన ప్రజలకు తోడయుండి వారి ఎడల జరిగిస్తున్న కార్యాలను బట్టి లోకము ఆశ్చర్యపోతారు. వారి గుండెలు చెదిరిపోతాయి. అంతటి గొప్ప కార్యాలు చేసే మహాశక్తి గల దేవుడు యోర్దాను ఎలా ఆరిపోయిన నేలగా మారింది? అది ఎలా జరిగింది? ఎలా సాధ్యం? అది ఆ ప్రజల ద్వారా సాధ్యమయ్యేదా? ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది, దానికి పైగా ఉన్నవారు, గొప్ప సమూహముగా వారు బయలుదేరారు. ఎలా దాటగలిగారు అనేది వారు ఊహించుకుంటేనే వారికి భయం కలిగింది. అసలు అది ఎలా దాటగలిగారో అనే విషయాన్ని మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. దేవుడు తోడయున్న ప్రజలకు చాలా గొప్ప భాగ్యం. ఈరోజు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే దృఢమైన బలమైన విశ్వాసము, నమ్మకం కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కొంత సందేహపడుతూ ఉంటాం. పరిస్థితులను ఎదుర్కోలేక, పరిస్థితుల ప్రభావము,
మన విశ్వాస పరిమాణము, ప్రభువులో నమ్మకత్వంగా లేని విషయాలు మనలను సందేహంలో ఉంచుతాయి. ఎందుకు సందేహపడతామంటే అంత ప్రభు మీద ఆధారపడి నమ్మకత్వంగా జీవించలేని జీవితం మనం ఎరుగుతాం. కనుక ఇది సాధ్యమా అనుకుంటాం. సాధ్యమా? దేవుడు నాకు తోడై ఉంటాడా? గిద్యోను అన్నాడు, దేవుడు తోడై ఉంటే ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. గానుగ చాటును దాక్కొని ఒక దూత అతన్ని దర్శించినప్పుడు బలాఢ్యుడా అని పిలువగానే, యెహోవా మీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే, తోడుగా ఉంటే ఇది ఎలా జరుగునో అని ప్రశ్నించాడు. అంటే దేవుడు వారికి తోడై ఉన్నాడనే విషయాన్ని ఎరగని వారు, దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఇశ్రాయేలు ప్రజల వెంబడి పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో వారితో కూడా ప్రయాణం చేస్తున్నాడు ప్రభు. వారిని ఎలా దాటించాడు, ఎలా దాటగలిగారు అనేది 3వ అధ్యాయంలో చూద్దాం. ఒక మాట 17వ వచనము, జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. ఒకసారి మనము ధ్యానించిన ఈ వాక్య భాగానికి మళ్ళీ వెళ్తే, మనం జనరల్గా ఎలా క్రమాన్ని పాటిస్తూ వారు దాటారో అనేది ఆలోచన చేశాము. ఇప్పుడు నిలిచి ఒక వచనములో మనము ఆరిన నేల మీద వీరు నడవడానికి ఎలా జరిగిందో ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యాజకులు ఏం చేశారు? మందసాన్ని మోసుకొని ముందుగా నడుస్తూ ఆ యోర్దానులో అడుగుపెట్టగానే నీళ్ళన్నీ ఒకవైపు ఆగిపోయాయి. కనుక వారు యోర్దాను మధ్య నిలిచారు. ఆ తర్వాత ఈ ప్రజలందరూ దాటి వెళ్ళారు. వారంతా వెళ్ళిన తర్వాత వీరు బయటకు వచ్చారు. యాజకులు ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి అని ఉన్నది. స్థిరముగా నిలిచిరి. యాజకులు ఏం చేయాలి? స్థిరముగా నిలవాలి. యాజకులు అంటే మనం ఆ రోజుల్లో లేవి వంశస్థులు యాజకులు. వారికే దేవుడు ఆధిక్యత, అధికారాన్ని ఇచ్చాడు మందసాన్ని మోసేది. మందసం అంటే ఏంటో మనము తెలుసుకున్నాం. మందసములో ఏముంటాయి? తెలిసిన వారు చెప్పండి. ఏం తెలియని వారు ఒకవేళ జ్ఞాపకం లేకపోతే పర్వాలేదు. మందసములో ఏమున్నది? కర్ర, ఇంకా మన్నా గల పాత్ర, ఇంకా అసలైనది చెప్తలేరు మీరు. పదాజ్ఞలు ఉన్నాయి, అందులో పదాజ్ఞలు ఉన్నాయి. మన్నా గల పాత్ర ఉన్నది, అహరోను కర్ర ఉంచాడు. ఇవన్నీ దేనికి సూచన ఈ రోజుల్లో అనేది మనం ఆలోచన చేశాము కదా. దేవుని ఆజ్ఞలను పాటించడం. మన్నా అంటే పరలోకము నుండి దిగివచ్చిన ప్రభు, నేనే జీవాహారమును అన్నాడు. దేవుని వాక్యమై ఉన్న ప్రభువును కలిగి ఉండి ప్రభువును ఆరాధించడం. మన్నా అహరోను చేతికర్ర అంటే ఏర్పరచబడిన వారమని గుర్తింపు. మనకు ఏర్పరచబడిన వారం, ఏర్పరచబడిన ఆ కర్రే కదా, చిగురించిన కర్రేనే అక్కడ ఉన్నది. దేవుడు ఎందుకు అలా చేశాడు? అందరూ ఎదిరించారు, మేము కూడా పరిశుద్ధులమే అన్నారు. దేవుడు మమ్మను కూడా ఏర్పరచుకున్నాడు అని కోరవు వారితో మరికొందరు తిరుగుబాటు చేసినప్పుడు ఒక పరీక్ష గోత్రానికి ఒక పెద్దను ఏర్పరచుకొని వారి కర్రలు అక్కడ పెడితే అహరోను కర్ర చిగురించింది. కనుక ఎవరి కర్ర చిగురిస్తుందో వారిని నేను ఏర్పరచుకుంటాను అని ప్రభు చెప్పినప్పుడు అహరోను కర్ర చిగురించింది.
దేవుడు ఏర్పరచుకున్న వారికి సూచన. మనము దేవుడు ఏర్పరచుకున్న వారము, దేవుని ఆజ్ఞలను పాటించవలసిన వారము, జీవాహారమై ఉన్న ప్రభువును కలిగి ప్రభువును ఆరాధించవలసిన వారం. ఇప్పుడు మనమే యాజకులం. అప్పుడు వారు లేవి వంశస్థులు యాజకులు, కానీ ఇప్పుడు మనమే యాజకులం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాజులైన యాజక సమూహములో మనలను చేర్చుకున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనము ఆయన రాజ్యమునకు యాజకులము అన్నాడు. కనుక ఇక యాజకత్వం మనదే. అందుకే మనం ఆరాధిస్తున్నాం, అందుకే మనమే బల్లను సమీపిస్తున్నాము, రొట్టె విరుస్తున్నాము, ఆ గిన్నెలోనిది త్రాగుతూ ఉన్నాం. ప్రభువును ఆరాధించడానికి మనకు ఏ నిర్బంధము లేదు. ప్రభు కలువరిలో సిలువ మీద బలియాగమైనప్పుడు ఆ పరిశుద్ధ స్థలము యొక్క తెర చినిగిపోయింది. పరిశుద్ధ స్థలము అందరికీ దేవుడు అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు యాజకులము మనమే. సంఘములో యాజకులైన ప్రతివారు మందసాన్ని మోయాలి, మందసమును కలిగి ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞలు. ఇప్పుడు పదాజ్ఞల ఆరాధనలు అన్నాము. అప్పుడు మొదట ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు తినకూడదు అన్నాడు. అది ఒకటే ఆజ్ఞ వారికి. ఆ తర్వాత ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు, పదాజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి? అన్ని ఆజ్ఞలు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఎన్నైనా ఆజ్ఞలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అనేది ఆజ్ఞలే, సూచనలు లేవు, సజెషన్స్ లేవు. ఇది చేస్తే బాగుంటుందని చెప్పే మాటలు ఉండవు, ఇది చేయాలి అనే మాటలే ఉంటాయి. ఆజ్ఞలు. అంతమవుతుందా? చేస్తే చేయాలి, లేకపోతే లేదు. ఇది మీకు అనుకూలమైతే చేయండి, లేకపోతే లేదు అనే సజెషన్స్ దేవుడు ఇవ్వలేదు. దేవుని మాటలన్నీ ఆజ్ఞలే, ఆజ్ఞాపించేవాడు ఆయన. కనుక దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం చదివినా, దేవుని వాక్యములో ఏది ఉన్నా అదంతా మనము పాటించవలసిన వారమే. దేవుడు చెప్పాడు, కానీ మనకు సాధ్యమైతే పాటించాలి, లేకపోతే లేదు అనుకునేవారు ఉంటారు. దేవుడు అలాగూ విడిచిపెట్టలేదు, పాటించవలసిద్దే. దేవుడు సహాయం చేస్తాడు మనకు. ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయములో నా కాడిని మీ మీద మోసుకోమన్నాడు. అది ఎలాగ ఉన్నదన్నాడు? బరువుగా ఉన్నదన్నాడా? సులువుగా ఉన్నదంటాడు. సరే, అది మోయడం రాకపోతే ఏమన్నాడు? నేర్చుకోమన్నాడు. నా యొద్ద నేర్చుకోమన్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, రాదు నాతో కాదు అనడానికి వీలు లేకుండా దేవుడు చెప్పాడు, నా దగ్గర నేర్చుకోండి. నేను మోపే భారమేమి పెద్దగా బరువేముండదు, అది సులువుగా ఉంటుంది అన్నాడు. రాదు ప్రభువా, మేము ఎలాగూ దాన్ని మోయాలి అంటే నా దగ్గర నేర్చుకోమన్నాడు. కనుక అనుదినము దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏమున్నది? అనుదినము నీ గడప యొద్ద కాచుకొని, నీ ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకొని, నీ ఉపదేశమును ఆలకించువారు ధన్యులు అన్నాడు. ఎక్కడుండాలి? అనుదినము ఆయన గడప యొద్ద కాచుకొని ఉండాలి. దేని కొరకు? ఏమైనా ఇస్తాడని కాదు, ఆయన ఉపదేశమునిస్తాడు మనకు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములు నీకు చూపెదను, నీకు ఆలోచన చెప్పెదను అని యెషయా గ్రంథములో రాశాడు. కీర్తనలు 32లో కూడా ఉన్నది, నీకు ఉపదేశము చేసి నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవలసిన మార్గములు నీకు చూపెదను అన్నాడు. దేవుడు ఎంత దగ్గరగా ఉండి మనలను తన త్రోవలలో నడిపించడానికి ఇష్టపడుతుండగా, మనం ఎలా ప్రభువుకు అప్పగించుకొని ఉన్నామో ఆలోచన చేయండి. ఆయన మార్గములు చాలా చక్కని మార్గములవి. దేవుడు మనకింత దగ్గరగా ఉన్నాడు.
ఆయన తన చేయి పట్టి మన చేయి పట్టి నడిపించేవాడుగా ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకు. ఆయన మాటలు ఎంత అమూల్యమైనవి, అద్భుతమైనవి అమూల్యమైన వాగ్దానాలు అన్నాడు పేతురు రాసిన పత్రికలో. ఈ వాగ్దానాలన్నీ మనకెందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఆ దేవ స్వభావములో మనము పాలివారమై ఉండుటకు అని రాశాడు. 2వ పత్రికలో చూడండి, 1వ అధ్యాయం 3-4 వచనాల్లో. ఈ వాగ్దానాలను బట్టి మనము సంతోషిస్తూ ప్రార్థన చేసి సంతోషిస్తూ ఈ వాగ్దానాలన్నీ నాకు కావాలి ప్రభువా అని మాత్రము వేడుకోవడానికి కాదు, ఈ వాగ్దానాలను బట్టి ఈ లోకములో జరుగుతున్న భ్రష్టత్వాన్ని మనము కలిగి ఉండకుండా దేవ స్వభావములో పాలివారమగుటకు వ్రాయబడి ఉన్నది, ఇవ్వబడి ఉన్నాయి. ఒకసారి చదివితే మీకు మంచిగా అర్థమవుతుంది. చూద్దాం. 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవ స్వభావములో పాలివారమగుటకు అనుగ్రహించాడు. వీటన్నిటిని బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనకి ఇన్ని బోధిస్తున్నాడు, ఇన్ని నేర్పిస్తున్నాడు, ఇంతగా మన వెంటబడి ఇవన్నీ పాటించండి, అనుసరించండి, ఇలా జీవించండి అని ఎందుకు అంటున్నాడు చెప్పండి? దేవుని యొక్క ఇష్టం ఏంటంటే, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుడు తన స్వరూపము తన మహిమనిచ్చి మనలను మానవుణ్ణి సృజించాడు. మానవుడు మళ్ళీ ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దేవునికి ఉన్న మహిమ మనలో కనిపించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయములో కూడా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసిన ప్రార్థనలో ఆ మాట మనకు కనిపిస్తుంది. చూడండి, 17వ అధ్యాయం 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చూడండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అన్నాడు. ఈ మహిమ పోగొట్టుకున్నారు. ఏదెను వనములో పోగొట్టుకున్న మహిమ తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మహిమ అనుగ్రహించబడింది. ఈ మహిమను మనం కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఈ మహిమ గల స్వరూపము, కుమారుని యొక్క స్వరూపము మన యందు ఏర్పడబడాలని దేవుడు మనలను నిర్ణయించుకున్నాడు. ఆ వచనం కూడా చూద్దాం. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 29వ వచనం చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు మనలను కుమారులుగా స్వీకరించాడు. ఈ సత్యం మనం ఎరుగుదుము. ఎఫెసీ పత్రికలో ఉన్నది, గలతీ పత్రికలో ఉన్నది. మనం ఆయన కుమారులమని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కుమారులైన వారందరూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సారూప్యమునకు మార్చబడాలి. అది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన యందు ప్రయాసపడుతున్న ప్రయాసం. ఈ వాక్యము ద్వారా మనలను మార్చాలని దేవుని యొక్క తన కృపచేత మనలను ఆయన స్వరూపములోనికి మార్చాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇవన్నీ ఒకరోజు పరలోకములో మనం ఎలాగుంటామంటే ప్రభు వలె ఉంటామన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, ఎలా ఉంటాం అక్కడ. మూడవ అధ్యాయము 2వ వచనం.
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అన్నాడు. ఎలా ఉంటాం అక్కడ? ఆయనను పోలి ఉంటాం. అందుకే సారూప్యం ఇక్కడ మారుతూ ఉండాలి మనది. ఆయనకు సమరూపంగా మార్చాలని ఒకరోజు అక్కడ కూడా ఆయనతో సమానంగా మనము కనిపించాలి. ఆ మార్పు దేవుడు మనలో రావాలని తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఈ ప్రయాసము, ఈ కార్యాలను జరిగిస్తున్నాడు. మనం విధేయులం కావాలి, మార్చబడాలి, మన మాటలు మారాలి, స్వరూపం మారాలి. స్వరూపం మారాలంటే ఈ బాహ్య స్వరూపం కాదు, అంతరంగ స్వరూపము అన్నాడు. ఆంతర్యములో మనకున్న స్వరూపము ప్రభు స్వరూపం వలె మార్చబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని వాక్యమందు మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. నిబంధన మందసమును మోసేవారంగా ఉండాలి. మనమందరము యాజకులమని మనం ఆలోచన చేశాము. ఇప్పుడు వీరు ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. యాజకులైన వారు వీరేం చేయాలి? స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం యాజకులంటే పెద్దలు, కాపరులు కాదు యాజకులు. ఇప్పుడు యాజకులు అందరూ యాజకులే. పెద్దలు, కాపరులు, సేవకులు వీరంతా దేవుడు తన శరీరం అనే ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పరచుకున్నవారు. వీరికి ఇప్పుడు యాజకులని పేరు లేదు. కొందరు అనుకుంటారు యాజకులని. యాజకులంటే ఆరాధించేవారు. ఇప్పుడు అందరం ఆరాధిస్తున్నాం, అందరికీ యాజకత్వం ఉన్నది, ఆరాధించే భాగ్యము దేవుడిచ్చాడు. మరి పెద్దలు, సేవకులు, కాపరులు వీరెవరంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చాలా తేటగా ఉన్నది. తిమోతికి రాసిన పత్రికలో చాలా తేటగా ఉన్నది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పరచుకున్న వారు వీరు. కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారికి ఉన్నది ఘనత, వారికి దేవుడిచ్చాడు అధికారం, ఆధిక్యత, ఘనతనిచ్చాడు. పెద్దలున్నారు, పరిచారకులు ఉన్నారు. ఇదంతా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పరచుకున్నవారు. కనుక ప్రతివారు యాజకులు గనుక యాజకులు ఎలాగూ నిలవాలి, వారు స్థిరముగా నిలవాలన్నాడు. ఆనాడు వారు యోర్ధానులో నిలిచారు. మనం ఎక్కడ నిలవాలి మరి? సంఘములో నిలవాలా? ఇంకా ఎక్కడ నిలవాలి చెప్పండి? లోకములో నిలవాలి. చెప్ప ఇంకెవరైనా గెస్, లేకుంటే మీకున్న వాక్య ధ్యానంలో మీరు కనుగొన్న విషయాలు చెప్పచ్చు. ప్రభులో నిలవాలి. మనం ప్రభులో నిలవాలి. లోకం గద్దించిపోతుంది. మనము నిలవవలసింది 40వ కీర్తనలో ఏమన్నాడు? నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తను. నా పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరచను అని వ్రాయబడింది. బండ మీద దేవుడు మన అడుగులను, మన పాదములను నిలిపి అడుగులను స్థిరపరిచాడు. ఆ బండ క్రీస్తే అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయములో రాశాడు. క్రీస్తు యేసు ప్రభులో మనము నిలవాలి. అది మొదటి మాట. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోవాలి. 15వ అధ్యాయము యోహాను సువార్తలో నాయందు మీరు నిలిచియుండుడి అన్నాడు. ఎక్కడ నిలవాలి మనము? యోర్ధాన్లో కాదు, ఇప్పుడు ఎక్కడో గంగలో లేక గోదావరిలో కానీ పోయి నిలిచి అక్కడ జపం చేయడం కాదు. ఇప్పుడు ప్రభులో నిలవడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ప్రభువులో నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండాలి? స్థిరముగా నిలిచి ఉండాలి అన్నాడు. స్థిరముగా అంటే కదలకుండా నిలిచి ఉండాలి. 125వ కీర్తనలో సియోను కొండలు కదలక నిలుచుండు సియోను కొండలు అన్నాడు కదా. అదొక మాదిరి చూపించాడు. 125వ కీర్తనలో
కదలక నిత్యము నిలుచు సియోను కొండలు ఎప్పుడైనా కదులుతాయా? అలాగూ స్థిరముగా కదలకుండా నిలవాలి ప్రభునందు. నేను పోతాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ మీ అందు నిలుస్తాను, మళ్ళీ ఎక్కడో పోతాను, మళ్ళీ లోకంలో నిలుస్తాను, మళ్ళీ ఇక్కడ నిలుస్తాను అనడానికి వీల్లేదు. దేవుని పిల్లలముగా, దేవుని యాజకులముగా, దేవుని ఆరాధించు వారముగా మనం ఉండి, దేవుని మందసమును మోసేవారముగా ఉండి మనం ఎక్కడ నిలవాలి అంటే ప్రభులో నిలవాలి. ప్రభులో నిలుస్తేనే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. యాజకులు నిలిచినప్పుడు లక్షల మంది యోర్దాను ఆరిన నేల మీద నడవగలిగారు. ఈరోజు నీవు నేను ప్రభులో స్థిరముగా నిలిచినట్లయితే నీ కుటుంబము కానీ, నీ బంధువులు కానీ అనేకులు నీ ద్వారా మేలు పొందుతూ ప్రభులో నడవగలుగుతారు. వారు ప్రభు చేసిన అద్భుతాల్లో అద్భుతమైన జీవితాన్ని వారు అనుభవిస్తారు. అనేకులకు మన ద్వారా కూడా మేలు జరుగుతుంది. మన జీవితాలు ప్రభునందు స్థిరముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట హెచ్చరించాడు, చూడండి. మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనములో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి అన్నాడు. స్థిరులుగా ఉండాలి, కదలని వారు ఉండాలి, ప్రభు కార్య అభివృద్ధి నందు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడప్పుడు ఆసక్తి కలిగి ఉండాలని రాయబడలేదు. మనం అప్పుడప్పుడు ఆసక్తి చూపుతాం. అది మానుకోవాలి. ఇక దేవుని వాక్యాన్ని ఎరిగినప్పుడు ఎప్పుడూ ఆసక్తి చూపాలి. ఏ సమయమైనా, ఏ స్థితిలోనైనా ఆసక్తిని విడిచిపెట్టదు. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి అన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు అన్నాడు. ఎప్పుడు ఆసక్తులయుండు అని కొరింథీ పత్రికలో రాశాడు. ఆత్మ విషయంలో చాలా తీవ్రత కలిగి ఉండాలి. అది విశ్వాస జీవితం. అది ఆరాధికుని జీవితం. వారు యోర్దాను ఎలా దాటగలిగారు? ఆరిన నేలను ఎలా దాటగలిగారు అంటే వారు స్థిరముగా నిలిచారు. ఆ స్థిరముగా నిలిచిన కారణాన ఆరిన నేలను 20 లక్షల జనాభా వారిది, ఇంకా వారి పశువులు అవన్నీ ఎన్నున్నాయో లెక్కకు మించి అవన్నీ ఆరిన నేలను నడవగలిగారు. దాని ఫలితంగా ఏ దేశాన్ని అయితే వారు స్వాధీనపరుచుకొనబోతున్నారో అక్కడి వారి గుండెలు చెదిరిపోయాయి. వారంతా భయపడిపోయారు. మనము స్వాధీనపరచుకోవడం ఏంటో మనం ఆలోచన చేశాం కదా. ఏమనుకున్నాం? ఏదేది స్వాధీనపరచుకోవాలి మనం? బ్లాంక్. నేను వరుసగా ఎందుకు చెప్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. ఇది ఒక క్లాస్ లాగా మీరు ఆలోచన. పరీక్షలు పెడితే ఎట్లా పాస్ అవుతారో తెలియదు. మీ పిల్లలు పాస్ కాకపోతే ఎంత బాధపడతారు, ఎంత వారిని హింసిస్తారు. వారు అలాగే అనుకోనండి, స్కూల్లో పోయి వింటారు, మళ్ళీ మర్చిపోతారు, అయిపోతుంది, ఫెయిల్ అయిపోతారు. మరి బాధ ఎందుకు పడాలి? మన సంగతి కూడా అంతే అనుకోవాలా, ఊరుకోవాలా? దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఒకటి, మనం స్వాధీనపరుచుకొనవలసింది మనుషులను కాదు. ఇప్పుడు మన శరీరాన్ని స్వాధీనపరచుకోవాలనుకున్నాం కదా. మనకున్న శత్రువులు 3 అన్నాం. ఆ రోజు వారు శత్రువులను వెళ్ళగొట్టి ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోవాలి వారు. ఇప్పుడు మనము స్వాధీనపరచుకోవలసింది మన శరీరాన్ని మొదట. ఇదే మనకు శత్రువు, ఆత్మకు విరోధంగా పోరాడుతుందని పేతురు రాసిన పత్రికలో రాశాడు.
తరువాత లోకము మనకు శత్రువుగా నిలుస్తుంది. మన నమ్మకాలను లోకం ఒప్పుకోదు, మనకు విరోధంగా నిలుస్తారు. ఈ రోజుల్లో నిలుస్తున్నారు కదా. మనము నమ్ముకున్న దానికి విరోధంగా వారు నిలుస్తున్నారు. ఎందుకు నమ్ముకున్నారని బాధిస్తున్నారు. వారి ఆచారాలను మనలో రుద్దుతారు. వారి పద్ధతులు మనకు అనుసరించాలని బలవంత పెడతారు. అది లోకం మనకున్న విరోధమైన శత్రువు. అపవాది మనల్ని ఎప్పుడూ విశ్వాసము నుండి తొలగించాలని వాడు ఒక శత్రువుగా మనకు నిలుస్తాడు. ఇంతమందిని మనం స్వాధీనపరచుకోవాలి. ఇప్పుడు వీరు మనకు శత్రువులుగా ఉన్నారు. వీరు భయపడాలి. ఇప్పుడు మనకు భయపడాలి అంటే మన అడుగులు ప్రభులో స్థిరముగా నిలవాలి. ప్రభులో అడుగులు స్థిరముగా ఉంచావంటే శరీరాన్ని కూడా నలగొట్టుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నలగొడతాం మనము. ఒక అలవాటును తీసివేసుకోవడానికి ఎంత కాలం పడుతుందో మనకు. ఏదైనా ఒక దురలవాటు, ఏదైనా ప్రభువుకు అయిష్టమైన అలవాటు మనలో ఉందనుకోనండి. చిన్న చిన్న అలవాట్లు కూడా దేవునికి అయిష్టమైన. బూతులు మాట్లాడడం వద్దన్నాడు దేవుడి ఆజ్ఞలవి. ఎఫెసీ పత్రికలో ఉన్నాయి, కొలసి. కానీ ఇంకా బూతులు మాట్లాడేటివి మానుకుందాం అనుకుంటాం, కానీ మానుకోలేకపోతాం. ఇంకా అవి బయటకు వస్తూ ఉంటాయి. దాన్ని స్వాధీనపరచుకోలేకపోతాం. కొన్ని దురలవాట్లు ఉంటాయి మన శరీరానికి హాని కలిగించే, వాటిని ఆపేసుకుందాం అనుకుంటాం. పౌలు అన్నాడు, శరీరమును నలగొట్టుకుంటున్నాను. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, ఎలా నలగొట్టుకుంటామంటే సాధ్యం ఎలా అంటే దేవుని సన్నిధిలో ఉపవాసాలతో గడపాలి. దేవుడే సాధ్యం చేస్తాడు. మనుషునికి అసాధ్యమైనవి సాధ్యం చేసేది దేవుడే. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి. కొన్ని మనకు అసాధ్యం అనిపిస్తుంది. ఈ అలవాటు నేను అసలు విడిచిపెట్టుకోలేకపోతున్నాను, విడిచిపెట్టుకోలేను అనుకుంటావు. కానీ దేవుని వాక్యము దానికి సమాధానంగా మనకున్నది. మనుషునికి అసాధ్యమైనవి దేవునికి సాధ్యం అన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది నా నుండి తొలగించు, నా నుండి తొలగించు. ఈ అలవాటు తీసే, ఈ బూతులు రాకుండా చెయ్యు. నాకు అసూయ ఉన్నది, ద్వేషం ఉన్నది. ఎవరైనా ఎదిగితే నేను ఓర్చుకోలేను. ఎవరైనా బాగుంటే నా మనసు కడుపంతా ఏమైపోతుంది, ఉబ్బుతుంది అంటాం కదా. ఉంటాయి ఇలాంటి స్వభావాలు ఉంటాయి. ఈ వాస్తవమైన ప్రాక్టికల్ థింగ్స్ ఇవి. వీటిని ఎలా పోగొట్టుకుందాం? మనకు సాధ్యం కావు, కానీ ఇది దేవునికి అయిష్టమైన విషయాలు ఇవి. ఇది శరీరములో ఉన్న గుణాలు ఇవి. వీటిని పోగొట్టుకోవాలంటే దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థించాలి, ఉపవాసాలు ఉండాలి. మరి ఎక్కువ తీవ్రంగా ప్రభు తప్పకుండా పోతాయండి, తప్పకుండా పోతాయి. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదో ఉండదు. లోకాన్ని ఎలా స్వాధీనపరచుకోవాలి? లోకమందు మన క్రియలు చాలా మాదిరిగా ఉండాలి. లోకాన్ని గురించి చెప్పాడు, అలా వారితో ఎలాగ ఉండాలి. కొలస్సై పత్రికలో ఉన్నది, మర్యాదగా ఉండుమన్నాడు. మన మర్యాద జీవితాన్ని బట్టి కూడా మారిపోతారు. మన క్రమమైన జీవితాన్ని బట్టి మారిపోతారు. మనలో ఉన్న మంచితనాన్ని బట్టి మారిపోతారు. ఇవన్నీ దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. సరే, లోకాన్ని ఇలాగూ జయించవచ్చు, మన విశ్వాసముతో జయించవచ్చు అన్నాడు యోహాను పత్రికలో. లోకమును జయించేది మీ విశ్వాసమే అన్నాడు. మన శరీరాన్ని ఎలా నలుగొట్టుకోవాలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. నేను నలుగొట్టుకుంటున్నాను, మీరు కూడా నలుగొట్టుకున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆత్మకు విరోధంగా శరీరము పోరాడుతున్నప్పుడు మనం ఎలా ఆత్మను బలపరుచుకోవాలో రాశాడు. ఇప్పుడు అపవాదిని ఎలా ఓడించాలి, అపవాదిని ఎలా స్వాధీనపరచుకోవాలి, ఎలా జయించాలి అనేది యాకోబు పత్రికలో రాశాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అన్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యమంటే ప్రభులోనే సాధ్యం. ఈ మూడు మాట్లాడుకున్నాం కదా. ఇవి ఎలా సాధ్యమవుతుందంటే ప్రభులో నిలవడముతోనే. అందుకే ప్రభు అన్నాడు, నా యందు నిలిచి ఉండుడి.
యోహాను సువార్త 15వ అధ్యాయములో నా ప్రేమయందు నిలిచి ఉండుడి అన్నాడు. 2 మాటలు ఉన్నాయి, నా యందు నిలిచి ఉండుడి, నా ప్రేమయందు నిలిచి ఉండుడి అన్నాడు. అది ఎలా నిలవాలి అంటే స్థిరముగా నిలవాలి. నిత్యము నిలుచు సియోను కొండల వలె, కదలక నిత్యము నిలుచు సియోను కొండల వలె నిలిచి ఉండాలి అన్నాడు. మనము ఎలా ప్రభువులో నిలిచి ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. అప్పుడే కానీ మన జీవితాల్లో దేవుని మహిమను చూడలేం. మనం దేవుని మహిమ కార్యాలు మనకు కనిపించవు. వారు యోర్ధానులో స్థిరముగా నిలిచారు కాబట్టే వారు ఆ గొప్ప మహిమను చూచారు. వారు మాత్రమే కాదు, శత్రువులు కూడా చూచి వారు భయపడి వారి గుండెలు చెదిరిపోయాయి. వారు నిదానంగా యోర్ధాను దాటి వచ్చేశారు బయటికి. దేవుడు ఎలా తన ప్రజలకు తోడయుండి నడిపించాడో అది ఒక గొప్ప అద్భుతం. అలాగే దేవుని ప్రజలైన వారు యెహోషువ నాయకత్వాన్ని మనము పరిశీలన చేస్తూ ఉంటే ఇంకా ముందు దినాల్లో ఎలా విజయాలు సాధించారో మనం చూడగలుగుతాం. మోషే నాయకత్వము నడిపించాడు, యెహోషువ నాయకత్వములో విజయాలు సాధించాడు. ఈ రెండు చాలా ఆత్మీయంగా అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మనం ఈ లోకములో ప్రయాణం చేయాలి, ఆగిపోవద్దు, సాగిపోతూ ఉండాలి. సాగిపోతూ ఉండాలంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఎర్ర సముద్రం ఎదురైంది, అమాలేకీయులు ఎదురయ్యారు, అమోరీయులు ఎదురయ్యారు, ఆహారము లేని బాధ, శరీరము, నీళ్లు లేవని సనుగులు. ఈ ప్రయాణంలో మనకెన్నో ఎదురవుతాయి. ఇక ప్రవేశిస్తాము అనుకునేసరికి యోర్ధాను అడ్డంగా ఉన్నది. యోర్ధాను దాటాలి. యోర్ధాను దాటామా ఆ దేశాలను స్వాధీనపరచుకోవాలి. ఇంత పని, ఇంత ప్రయాసం మనకున్నది. ఈ జీవితం సులువుగా కొనసాగదు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో చేరాలన్నాడు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో. వీటన్నిటిని జయించి వీటన్నిటిని దాటుతూ విజయోత్సవముగా ప్రభు సన్నిధికి మనం చేరాలి. అపోస్తలుడైన పౌలు తుదకి ఏమన్నాడు? నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని. అది విశ్వాసి జీవితం. అలాగూ మనము సాగాలంటే ప్రభునందు స్థిరముగా నిలబడాలి. తొలగిపోవద్దు, తొట్టిల్లిపోవద్దు. దేవుడు మన అడుగులు ప్రభునందు స్థిరపరచగోరుతున్నాడు, స్థిరపరిచాడు. వాక్యమును ధ్యానించండి, ప్రభువుని ఎరగండి, ప్రభు సన్నిధిలో గడపండి. మనం ఎంత లోతుగా, మన పునాది ఎలాగుండాలి? ఒక బండ మీద ఇల్లు కట్టుకొనినవాడు ఊరికే బండ మీద కడితే సరిపోదు. లూకాసు వార్త 6వ అధ్యాయములు ఏమన్నాడు? లోతుగా దవ్వాడు అన్నాడు. ఆ బండను లోతుగా దవ్వాడు. చూద్దాం. మత్తయి సువార్తలో అంతే ఉన్నది, బండ మీద కట్టాలని. లూకాసు వార్తలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును అన్నాడు. బండ మీద పునాది కూడా ఎలా వేశాడు? పైన వేయలేడు. బండ మీద అడుగులు స్థిరపరిచాడంటే అంతే, పైన నిలబడి ఉంటే సరిపోదు, లోతుగా వెళ్ళాలి. ఆ బండను కూడా త్రవ్వుతూ లోతుగా స్థిరంగా కట్టుకున్నాడు. అప్పుడే స్థిరంగా ఉన్నది ఇల్లు. బండ మీద కట్టుకోగానే స్థిరపడలేదు అది. మనమంతా బండ మీద ఉన్నట్లుగానే ఉన్నాము. లోతుగా వెళ్తే స్థిరపడతాం. ప్రభువులో ఉన్నట్లుగానే ఉన్నాం. ప్రభువులో నిలిచిలేము లోపలికి. మన వేర్లు లోపలి దాకా లేవు. అందుకే కదిలిపోతాం మనం. గాలి వచ్చింది, అక్కడ గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా పడిపోకుండా ఉన్నది. లోతుగా బండ మీద లోతుగా తవ్వాడు. అంటే ప్రభువులో చాలా లోతుగా మనము జీవించాలి. లోతైన అనుభవములో మనం జీవించాలి. ప్రభువులో పైన ప్రభువులో ఉన్నామన్న స్థితి కాదు మన జీవితం.
దినదినము ప్రభువులో లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఎంత లోతుగా మనం వెళ్తామో అంత ఎక్కువగా ఫలభరితమైన జీవితాన్ని మనం జీవిస్తాం. స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటాం. మనం విశ్వాసములో మనకు స్థిరత ఉంటుంది, కదలిక ఉండదు. ఏది ఏమైనా స్థిరంగానే నిలుస్తాం. ఎన్నో పాటలు పాడతాం. చాలా భక్తులు మంచి మంచి అనుభవం కలిగిన వారు రాసినవి ఇప్పుడిప్పుడు రాస్తున్న పిల్లకాయలు ఉన్నారు చూడండి, అందులో అర్థమేముండదు. కానీ అనుభవపూర్వకంగా భక్తులు రాసిన పాటలు, వాక్య అనుభవంతో రాసిన పాటలు ఎంత అద్భుతంగా రాశారు. అవి పాడుతూ ఉంటాం మనం, కానీ దాని అర్థాన్ని ఎరగక పాడుతూ ఉంటాము, దాన్ని అనుసరించకుండానే పాడుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని మనము ఎరిగి ఉందాము, ప్రభువులో లోతుగా స్థిరపడిపోదాము. వారు మందసము మోయిచున్న ఆ యాజకులు స్థిరముగా వారి అడుగులు అక్కడ నిలిపారు గనుకనే వారు దాటిపోయారు. ఆరిన నేల ఏర్పడింది. ఆరిన నేల మీద వారు నడిచారు అనే దాన్ని వారు చూచి భయపడిపోయారు. ఇదే అధ్యాయం ఇంకా ముందుకెళ్తే ఆఖరి భాగములో ఏమున్నదంటే ఎరుకో దగ్గరికి వచ్చారు వారు. అక్కడ దేవుడు ఒక దూతను పంపాడు. ఏమన్నాడు? నేను యెహోవా యొక్క సైన్యాధిపతిని అన్నాడు. దేవుని ప్రజలకు ఇలాగు దేవుని ఏర్పాటు ఉన్నది, దేవుని సహాయం ఉన్నది. నాకు మొరపెట్టుము, నీకు సహాయము చేస్తానన్నాడు దేవుడు. ఇవన్నీ ఊరికే పోతాయా వాగ్దానాలు? చెప్పండి. 50వ కీర్తన, నాకు మొరపెట్టుము, నేను నీకు సహాయము చేస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన అన్నాడు. ఆయన సహాయకుడు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు దాటొచ్చిన తర్వాత ఎరుకో దగ్గర నిలిచారు. ఇప్పుడు అది పెద్ద మళ్ళీ ఒక ఆటంకంగా ఉన్నది. వారు తలుపులు వేసేసుకున్నారు. ఇది దాటేది ఎలాగో ముందుకెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నది. అక్కడ దేవుడు ఒక దూతను పంపి వారికి సహాయం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఒక వచనాన్ని చూసి ముగించుకుందాం. ఇక ముందు ఎరుకోను గురించి మనము ధ్యానించుకుందాం. 25వ వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు, నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను. నీతో యుద్ధం చేసేవారితో నేనే చేస్తానన్నాడు. అందుకే దేవుడు ఇప్పుడు దాటి వచ్చిన వారితో, ఎరుకో వారితో యుద్ధాలు ఉన్నాయి, ఇంకా ముందు యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధాల కొరకు ఈ 4వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఒకడొచ్చి నిలుస్తాడు. యెహోషువ చూసి, నీవెవడివని అడిగినప్పుడు, మా పక్షమున ఉన్నవాడవా పరపక్షమందున్నవాడవా అన్నప్పుడు, నేను యెహోవా పంపిన యెహోవా సైన్యాధిపతిని అని తెలియజేసుకుంటాను. దేవుడు ఒక సైన్యాధిపతిని పంపి వారి పక్షాన యుద్ధాలు చేసినవాడు. ప్రభువులో స్థిరముగా నిలిచిన వారి కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ యుద్ధాలున్నాయి ముందు గనుక సైన్యాధిపతిని పంపాడు ఇప్పుడు సహాయం కొరకు. ప్రభువులో నిలిచి ఉండడానికి అనుదినము ప్రయాసపడండి. తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా కాపాడబడుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అనుదినము ఆయన పాదముల యొద్ద గడిపేది నేర్చుకుందాం, ప్రభువును ఘనపరచుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. డేవిడ్ ప్రార్థన చేస్తావా? 2 మాటలు చెప్పు. డేవిడ్ వచ్చిండు, నేను ఇంతవరకు దీని కొరకు ప్రకటించినాను కదా, మన పెళ్లి కొరకు, వారి కుమార్తె వివాహము. 2 మాటలు అందరి కొరకు చెప్తాడు, ఆహ్వానము, ప్రార్థన చేస్తాడు, ముగించుకుందాం. అందరికి వందనాలు. దేవుని మా కృప చేత మరి గత కొన్నాళ్ళ నుంచి
నేను సంతోష సంఘం సావాసం కలిగిన వాడిని, డేవిడ్ను. మరి గత కొన్ని సంవత్సరాల పాటుగా మా అమ్మాయి నిమిత్తము ఆ అబ్బాయిని వెతుకుచుంటగా మరి మెథడిస్ట్ సంఘంలో ఉంటున్న ఆశీష్ లాడ్ అని, సుశీల లాడ్, ప్రకాష్ లాడ్ అని వారి అబ్బాయికి జతపరిచయం అయి ఉంటుండగా సంబంధి కుదిరి మరి ఈ 4వ తారీఖు నాడు పెండ్లి సాయంత్రం 4:30 మరి మెథడిస్ట్ చర్చిలో పెళ్లి జరుగుతుంది. కాబట్టి మరి మీరందరూ కూడా మా నిమిత్తము ప్రార్థన చేసి ఉంటున్నారు. దేవునికి స్తోత్రములు. ఆ విధంగానే మనము అనేక సార్లు మనం కలిసి సావాసం చేసి ఉంటుండగా మా ప్రేమ ఆహ్వానాన్ని మీరు అందుకొని అందరూ ఆ పెళ్లి విందుకు రావాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం గల మా పరమ తండ్రి, పరిశుద్ధదేవా, మీ ఘనమైన నామను బట్టి నీకే వందనములు, స్తోత్రములు. జీవాధిపతి అయిన తండ్రి, నేటి మధ్యాహ్న వేళ మాటుంగ సంఘములో ఆరాధనలో మీరు మహిమపరచబడినందుకు మీకు స్తోత్రములు. సమయానికి మీ దీనదాసుడు అనంతరం నన్ను బలపరిచి మీరు వినిపించిన లేఖన భావాన్ని బట్టి మీకు స్తోత్రం చేసి మా ప్రభువా, అల్లాడు ఇశ్రాయేలు దేవా, మరి ఎరుకోకు ప్రయాణమయ్యే సమయంలో అనేకమైన సమస్యలు ఎదురైన దేవా, ఎర్ర సముద్రం దాటించిన దేవుడవు, అదేవిధంగా యోర్దాను దాటించే శక్తిమంతుడు దేవా, మీకు స్తోత్రములు. మేము మీ సన్నిధానములో స్థిరముగా నిలబడాలంటే దేవా, బండ మీద కట్టబడిన వారమే, లోతైన స్థిరమత కలిగి మరి ఉన్నప్పుడే దేవా మీరు మమ్మను స్థిరపరిచి బలపరిచి మీ యొక్క సన్నిధానములో ఆత్మీయ ఎదుగుదల దయచేసి మా ప్రభువా మీరెంతగానో బలపరిచే దేవుడు ఉంటుండగా మీకు స్తోత్రం చెల్లిసి మా ప్రభువా. అవును మా తండ్రి, మీ దినదాసుడు అనేకమైన సత్యాలు మా ముందు పెట్టుంటుండగా దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా దేవా, నా యందు మీరును నిల్చున్నప్పుడు నేను మీ యందును నేను నిల్చుంటున్నాను. ప్రభు వాక్యము మాతో సెలవిచ్చిన ప్రకారము దేవా, మేము నీ యందు ఉండునట్లుగా మీ వాక్యములో మీ వాక్యం మా హృదయంలో ఉండునట్లుగా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని, మమ్మల్ని మీ కృపాసనం దాచుంచమని మీ సన్నిధిని ప్రార్థించుకుంటాం. ఈ విధంగా మా ప్రభు చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకే మా ఉదయపూర్వక వందనం స్తోత్రం చెల్లించుకుంటూ దేవా, మరోసారి ఈ సంఘాన్ని బహుగా దీవించి సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, తిరిగి మా ప్రభు వారి గృహాలకు వెళ్ళనేంచుడగా దేవా వారి ప్రయాణంలో మీ కాపుదల దయచేయమని, మీ చిత్తమైతే మరోసారి మేము ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని హెచ్చించే తరుణాలు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.